ఏ వాత పిల్లల్ని తీసుకొస్తాడు. చిన్నపిల్ల వర్తమానాన్ని బాగా తీసుకొస్తాడు. ఐదు దక్కించుకోవడానికి ఎన్ని పాటు పడాల్సి వస్తుంది. అయ్యో వచ్చేసారు. అంతే అయిపోయాను సార్. ఊరికే కొంచెం నీళ్ళు తాగడం వచ్చాను సార్. పిల్లల్ని కిడ్నాప్ చేసి తెచ్చిస్తే $2 ఇస్తావని రుద్రకి ఎలా తెలుసు? సార్ అది ఎవరు సార్? సార్ వాడు ఎక్కడున్నాడో చెప్పండి సార్. మీ కడవ ముందే వాడిని ఎంత ఓపెన్ చేస్తాను సార్. అయ్యో తినలో ఉన్న మొహానికి పోతున్నాడా? నీ అబ్బా వస్తున్నాడు. మేమంతా అడిగినా చెప్పట్లేదు. నువ్వైనా అడిగి చెప్పు బ్రో. చక్కగా ఉండేది. అక్యూజ్ చేతికి గన్నిచ్చి అక్యూజ్ ని ఎంక్వైరీ చేయమంటున్నాం. మరి ఎందుకు జీవుకి వెళ్తున్నాం? ఇవా జాగ్రత్త, ఇంకా పెద్దదనం వాడి దగ్గర ఉంది. చూసుకుని అడుగు ముందుకు. కంట్రోల్ రూమ్ దగ్గర కంగారు పెట్టినోడి నేను ఎప్పుడు చూడు తేలికే సాల్మన్ అంటే సామాన్లు అమ్ముకునేవాడు అనుకున్నావా? షూట్ చేయడం కూడా వచ్చా? నోరు తెరవ, నోరు తెరవ. ఓరి దుర్మార్గులారా, అందరూ కలిసి అన్ని వేస్తారా? ఆ అన్నయ్య భద్రకి విషయం తెలిసిందో మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలడం. నిన్ను కూడా ఏంది ఎస్ఆర్ఐటి కాలేజ్ తెలుసు. సింగర్వాళ్ళు వచ్చినాక వస్తుందా? సింగర్వాళ్ళ తర్వాత కాలేజ్ తెలుసు, ఆడో తెలియదు. ఈడనా జాడపత్రి చాలా దూరం వచ్చేది. నేను అంత చీప్ గా ఉన్నానా? కింద ఎందుకు షూట్ చేస్తాను? సాల్మన మజాక చూడు. ఒక్క బుల్లెట్ ఉండిపోయిందన్నా. దొంగపోతా. రుద్రని నువ్వేనా చంపావు? అప్పుడు ఒక్క బుల్లెట్ అయినా టైం ఉంటుంది కదా. అదే ఇది పక్క ప్లాను. చేతిలో కలుసుకున్న బుల్లెట్ ని నా తల్లో కలుసుకుంటే చచ్చింటావు బంగారం. అయిపోయిందా? ఎవిడెన్స్ రెడీ అయిపోయింది. ఇది కాదు పడుతున్నాడు సార్. తర్వాత డెడ్ బాడీతో పాటు ఈ బాడీని కూడా పైన పడేసి లాక్ వేసేస్తాం. బ్రో రండి బ్రో. నేను బతికే ఉన్నాను. అరే రెండు ఒకటే, రండి బ్రో. ఒక్కొక్క ప్రాణానికి $100 కిడ్నాప్ చేసిన పిల్లల్ని ఎక్కడున్నారో రుద్రకు మాత్రమే ఒక్కొక్క ప్రాణానికి $100 సార్. ఆడి మొహం కాస్త అటు తిప్పండి సార్. నేను కనిపిస్తే డాలర్లు అడుగుతాడు. డాలర్లు కావాలి, డాలర్లు కావాలి అన్నావు. ఇప్పుడు నీ ఫోటో డాలర్ లో పెట్టిన పరిస్థితి వచ్చింది కదా. మోసుకోరా. సరేనండి. బాడీ వచ్చిన భారతం దారి కట్టడానికి మీకు గవర్నమెంట్ జీతం ఇస్తాం. నీ వల్లే అంత ప్రాబ్లం. రుద్రాన్ని మేము ప్రాణాలతో పట్టుకునే వాళ్ళంగా నువ్వు మధ్యలో దూరి అంతా పాడు చేస్తావు. అదే నేను అడుగుతున్నాను. సస్పెండ్ అయిన మీరు ఎందుకు రుద్రాన్ని షూట్ చేశారు? ఎందుకు ఆది కేసుకి విరుద్ధంగా పనిచేస్తున్నారు? ఇప్పుడు కిడ్నాప్ అయిన అబ్బాయి మొబైల్ లో ఏ ఎవిడెన్స్ ఉంది? సీఎం ని మర్డర్ చేశాడు. ఈ విషయం మీకు తెలిసిందని ఆదికి తెలిస్తే మిమ్మల్ని కూడా వదలడు. ప్రభాకర్, కేఆర్జీ డ్యామ్ ఓపెన్ చేస్తే సిటీ లిమిట్ లోకి నీళ్లు రావడానికి ఎంత టైం పడుతుంది? స్టార్ట్ చేయి. ఎక్కడికి మేడం? మనం పిల్లల్ని వెతుకుతున్నాం. పిల్లల్నా? లేక ఆది కేసులో సీఎం చంపిన వీడియో ఎవిడెన్స్? మనం ఆది కోసం పనిచేస్తున్నాం. ఆయనకి కావాల్సింది వీడియో ఎవిడెన్స్. మనకు కావాల్సింది పిల్లలు. దే ఆర్ డ్యూటీ. మనకంటే స్పీడ్ గా మార్కు వెతుకుతున్నారుగా. ఇక మనం విడిగా వెతకడం ఎందుకు? అందుకని ఆది కేసులో లాంటి ఒక క్రిమినల్ కోసం పని చేయడం కంటే మాకు కలిసి పిల్లల్ని కాపాడమే కరెక్ట్ అనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తోందిగా? యోగి యోగి చెప్పింది కరెక్టేగా మేడం.
ఉద్యోగం పోతే పోతుంది, మనం న్యాయం లేకుండా. రుద్ర కాల్ అండ్ గూగుల్ సెర్చ్ డీటెయిల్స్. 1 వీక్ గా తేజ డ్యామ్ గురించి ఎన్నోసార్లు సెర్చ్ చేశాను, ఎందుకో తెలియటం లేదు. మీరు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నామంటే వెళ్ళలేదనిగా అర్థం. డ్యామ్ ఓపెన్ చేస్తే సిటీలో ఉన్న రివర్కి వరద రావడానికి 18 hours పడుతుంది. అలా వరద వస్తే 1 hour లో రివర్ సైడ్ లో ఉన్న ఎన్నో ప్లేసెస్ మునుగుతాయి. రుద్ర అలాంటి ప్లేస్ లోనే పిల్లల్ని ఉంచుంటాడు. అది మాత్రం జరిగితే ఈ లాస్ ద గేమ్. ఆ లోగా మనం ఎలాగైనా వెతికి ఆ చోటు కనిపెడదాం సార్. ఇది ఇండస్ట్రియల్ ఏరియా. సిటీలో రివర్ సైడ్ లెంత్ 12 kilometers. అందులో 5 kilometers లెంత్ ఫారెస్ట్ లో ఉంది. సిటీలో వచ్చే రివర్ లోకి 3 కాలువలు ఉన్నాయి. ఇవన్నీ ఇంచ్ బై ఇంచ్ వెతకాలంటే మనకున్న టైం మాత్రం సరిపోతుంది. అయితే మనం వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసి డ్యామ్ ఓపెన్ చేయనివ్వకుండా స్టాప్ చేద్దాం. డ్యామ్ ఆల్రెడీ ఓపెన్ అయింది. బంధించాను అక్కడ ఫ్రీగా అన్నం లేకుండా ఫ్రీగా అన్నం లేకుండా బంధించున్నారు. రుద్రాన్ని కస్టడీలోకి తీసుకున్నది మార్క్. మార్క్ నాకంటే డేంజరా. తోడల తమ్ముడిని ఎత్తుకెళ్ళాడన్న భయం కొంచెమైనా నా కళ్ళలో తెలుస్తుందా? మీ అందరి కళ్ళలో ఆ భయం తెలుస్తుందంటే మీరెవరు నాతో ఉండకూడదు. సార్, భద్రా నంబర్ సిటీలోకి ఎంటర్ అయింది. భద్రా సిటీలోకి ఎంటర్ అయ్యాడు. రుద్ర చనిపోయినట్టు వాడికి తెలియదు. వాడిని మనమే కస్టడీలోకి తీసుకున్నామనుకుని మనిషిని పంపిస్తారు. బీ కేర్ఫుల్ గైస్. మార్క్ ఇప్పుడు ఈ డ్యూటీలో లేడు. అయినా కూడా వాడు నా తమ్ముడిని ఎత్తుకెళ్ళాడు. మనతో ఏమైనా పాత కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి పని చేస్తున్నాడా వాడు? ఇప్పుడు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదు, కానీ రుద్ర మార్క్ కస్టడీలో ఉన్న ప్రతి క్షణం మనకి డేంజరే. 16 hours ఉన్నాయి పిల్లల్ని కనిపెట్టడానికి. రంగయ్య రివర్ సైడ్ కి వెంటనే వెళ్ళి ఇంచ్ బై ఇంచ్ చెక్ చేయండి. ఏదైనా అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి. రుద్ర వాడి లవర్ ని లూథర్ కింగ్ మార్కెట్ ఏరియాలో ఏదో ఒక లాడ్జ్ లో దాచుంటాడు. మీరు ఇక్కడే ఉండి సాలమన్ ని వాచ్ చేయండి. మీరు ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలియదు. ఏంటి మనం ఎక్కడికి? భద్రకి హలో చెప్తాం. No phone today. భద్ర ఫోన్ మాట్లాడండి. హాయ్ భద్రా, నేను వచ్చాను. నాకు ఇవాళే పెళ్ళైంది. ఈ రోజు రాత్రి నాకు నిన్న రాత్రి నుంచి నా తమ్ముడు మిస్ అర్థం చేసుకోండి. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ భద్రా. చాలా పనులు ఉన్నాయి. ముసుకుని వచ్చి చావు భద్రా. అవి చెప్పు. సార్,
రుద్ర సోలమన్ కి ఫోన్ చేసిన అదే టైంలో ఇంకో నెంబర్ కి కాల్ చేశారు సార్. అతని నెంబర్ ట్రాక్ చేసాం. అతని పేరు అశోక్, భద్ర మనిషి. ఆ రెండు నెంబర్లు ఒకే చోట ట్రాక్ అయ్యాయి. డెఫినెట్ గా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు సార్. వాడి డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తారు, చూడండి సార్. భద్ర తను ఏ బిజినెస్ లోనూ రుద్రని ఇన్వాల్వ్ చేయలేదు. పిల్లల్ని కిడ్నాప్ చేసి సాలమన్ కి డాలర్స్ కి ఎక్స్చేంజ్ చేయవచ్చన్న విషయం రుద్రకి తెలిసిందంటే భద్రతో ఉన్న ఎవడో బ్లాక్ షీప్ వాడికి చెప్పాడు. రుద్ర మనకు కాల్ చేసి డీల్ మాట్లాడే ముందే వీడికి చెప్పాడు. అలా చెప్పుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారన్న విషయం ఈ బ్లాక్ షీప్ కి తెలుసు. వీడే అశోక్. అయితే మనం వీడిని పట్టుకుంటే యూస్ అవుతుంది కదా. ఫోటో చూసుకో, లోపల వీడు ఉన్నాడో చూడు. కాల్ చేశాను అని చెప్పి ఇయర్ బడ్స్ వేసుకో. వెళ్ళాక ఇన్స్పైరెన్స్ రిపోర్ట్ చేయి. అండ్ లిసన్ కేర్ఫుల్. సీఎం చనిపోయారంట. అందువల్ల ఆదికేశవుని కాంటాక్ట్ చేయలేకపోయాను. దూరంగా చావండ్రా. సారీ భద్ర, ఆది కేశంతో మాట్లాడాను. పోలీస్ స్టేషన్ నుంచి సరుకు బయటికి తీసుకురావడం నాది బాధ్యత. బయటికి రావడం గురించి అడగట్లేదు, లోపలికి ఎలా వెళ్ళింది అడుగుతున్నాను. అది మార్క్. ఏ పెద్ద సోండి నువ్వు, అడుగు చేసేలేకపోయావా? సార్, అశోక్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ చాలా పెద్ద గుంపు ఉంది సార్. అక్కడ తీసుకురావాలి. నాకు డౌట్ ఏంటి? పిల్లల్ని కిడ్నాప్ చేయడం మనం వదిలేసి ఎంతో కారణం. రుద్రకు ఆ విషయం తెలిసే ఛాన్సే లేదు. మన ఆ విధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి జ్ఞానం తీసుకోవాల్సిన విషయం వారికి ఎలా తెలుస్తుంది? ఈ గుంపులో ఉన్న ఎవరో ఒకరు నా తమ్ముడికి ప్లాన్ ఇచ్చాడు. ఎవరా కూతురు లెక్క? దొరికినోడు చచ్చాడే. నరేన్ ఓకే? నేను ఓకే సార్. ఎవరా చెప్పలేదంటే మొత్తం అందరూ ఇప్పుడే ప్రశ్న భద్ర, ద్రోహి ఎప్పుడు మంత్రులు ఉంటాడు. ఎప్పుడైనా పలకించుకోవచ్చు. ముందు రుద్రాన్ని మార్కు దగ్గర నుంచి కాపాడాలి. ఆ తర్వాత రుద్రంలో చేసిన ఆ గుంట నక్కని నా కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరికేయాలి. రుద్రాకి ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ టైంని కౌంట్ చేసుకోండి. పిల్లలు ఉన్న చోటని కనిపెట్టడం కోసమే మార్క్ రుద్రుని కస్టడీలో ఉంచుకున్నాడు. ఆ పిల్లల్ని ఏం చేస్తేనే వాడు నాకు భయపడతాడు. మనం ఆ పిల్లల్ని ఏమైనా చేసామంటే మాకు దగ్గర ఉన్న రుద్రుని కాపాడలేం. విషయం అది కాదు. ఆడని మళ్ళీ మొదలుపెట్టింది మార్క్. వాటిని వదిలిపెట్టాను. స్టీఫన్, 6 ఏళ్ల క్రితం పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడ దాచామో నీకు తెలుసు. రుద్ర కూడా పిల్లలు ఎక్కడే దాచి ఉంటాడు. ఆ ప్లేస్ ఏంటి? కావూరు ఫారెస్ట్ ఉంది కదా, అందులో ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఉంది. అక్కడ 4 సార్లు దాచాం. అరుణ్, నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే అన్నా. ఇక్కడ రివర్ సైడ్ లో ఉన్న మమ్మూత్ లెదర్ ఫ్యాక్టరీ బేస్మెంట్ లో 2 సార్లు దాచాం. స్వామి, ఆ తర్వాత ఫారెస్ట్ గాడి ఉంటే అదే ఖాళీ ఏరియా. దాని పక్కన ఒక బ్రిటిష్ బేస్మెంట్ లో రెగ్యులర్ గా దాచి ఉంచేవాడు. అక్కడికి నేనే వెళ్తాను. శ్రీఫాన్, పిల్లలు వాడికి ప్రాణాలతో దొరకకూడదు. అందుకే నేను వెళ్తానని చెప్తున్నాను. మావయ్య, ఇక్కడ ఆ దేవస్థానం లూథర్ కింగ్ మార్కెట్ ఏరియాలో ఎప్పుడు దాచించాడు. కుర్రల చేత సంత గుంటూరు అన్ని లాడ్జీలో వెతికించావు. రాదా? చూసుకోమా?
పడుకోలే. ఆర్డర్ వచ్చింది అనుకుంటా. ఏమైంది? నేను పోలీస్ ఏం ఆర్డరా? ఎప్పుడేం ఆర్డర్? పడుకోలేదంటమ్మా. పడుకోలేదు. నేను స్పామ్ కాల్ వచ్చింది ఎందుకంటే పెట్టి మర్చిపోయాను. సార్ పిల్లల్ని కిడ్నాప్ చేసి 18 అవర్స్ అయింది. వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు? 4 ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నాం. త్వరలోనే పిల్లలు దొరుకుతారు. నమ్మండి. సార్ ఎందుకు అనిపించదుట? వాళ్ళకి కోసం నేను పంపించేస్తాను. సార్ ఆగండి ఆగండి. సార్ ప్లీజ్ సార్. వెళ్ళి చూడండి సార్. మా పిల్లలు ఎప్పుడు వస్తారు సార్? నేను ఈ మధ్య చెప్తాను. సస్పెన్షన్ లో ఉన్న ఓ పవర్ఫుల్ ఆఫీసర్ ఏం తెచ్చామా? పెరుగు వీరే అజయ్ మార్కండేయ. మీ అందరికీ దైవ నమ్మకం ఉంది కదా. పక్కన మహంకాళి జాతర జరుగుతోంది. మహంకాళి ఉగ్రురాలే అసురవద చేస్తుంది. అంతకంటే ఉగ్రుడై మార్క్ కిడ్నాప్ అయిన పిల్లల్ని వెతుకుతున్నారు. అందరూ వెళ్లి మహంకాళి తల్లిని వేడుకోండి. ఆ మహంకాళిని వేడుకున్నారంటే మార్క్ గారిని వేడుకున్నారు. చూసావా అమ్మా? నీ మనవడు ఏ స్థితిలో ఉన్నాడో ఇక మనకి వాడు లేడమ్మా. నీ మనవడిని దారుణంగా చంపేశాడు. మా పిల్లలందరినీ ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలియడం లేదే. వాడు మా పిల్లలందరినీ కూడా ఎత్తుకుపోయాడు. అమ్మా ఎంతో భయం
ఏమిటి లోపలికి వచ్చింది? అంకుల్ మా నాన్న రోజు మమ్మల్ని ఇందులో పెట్టి తాళం వేసి తాగడానికి వెళ్ళిపోతారు. వద్దంటే వినరు. ఇంకా అమ్మలేదా? లేదు అంకుల్. ఇంకెవరైనా పిల్లలు చూస్తారా? చూడలేదు. రేపు వచ్చి చూస్తా. మళ్ళీ పిల్లల్ని లాక్ చేసి ఉంచారు. చంపేస్తా జాగ్రత్త. సార్ లాడ్జ్లో ఉన్న సేవ్ చేసినట్టుగా మా ఇన్ఫార్మ్ చేశారు. రుక్మిణి లాజిక్ వెళ్ళి అక్కడ ల్యాండ్లైన్ నుంచి ఎవరికైనా కాల్ చేసి నేను చెక్ చేసే ప్రాబ్లం. ఓకే సార్. ఇద్దరు దిగి బయట వచ్చారు. ఇంటికి ఫోన్ చేసుకుంటాను. నాకేం కాలేదు కదా. నన్ను నేను రుద్రకి నేను సిస్టర్ లాంటిది. భద్ర చేతికి వాడు దొరకకూడదు కానీ నేను నాకు సేఫ్గా ఉంచాను. నీకు ఇంకా నమ్మకం లేదంటే నువ్వే వాడికి ఫోన్ చేయి. భద్ర దగ్గర మొబైల్ ఉందా? భద్ర ట్రాక్ చేస్తాడేమో అని నేను మొబైల్ తీసుకున్నాను. కరెక్ట్ చెప్పాను. ఎవరు ఒకరు మీకు హెల్ప్ చేస్తున్నారు కదా, భద్రతో ఉన్నవాళ్ళు. అది అశోక్ గారు. సరే ఉంటాను. సార్ నేను ఫోన్ చేశాను, మీరు తీయలేదు. అభినయ్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేశాను. రుక్మిణి నాకేం లేదు. ఏం చేస్తున్నావు? చంపేస్తాయి. మాట్లాడు. ఇప్పుడు ఆ కన్నీ చంపేస్తా. కింద పడాయి. కింద పడలేదు. నేను ఆరోగ్యం కాదు. కింద పడాయి. ఉత్తరగాడి జూలితో దిగలే. ఎందుకు రాలే? అది కోసం ద్రోహం చేస్తున్నా. అవును అయితే ఏంటా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కేశవం సీఎం అవడం కోసం ఎంతమందినైనా మేము లీకేస్తాం. మా తీరులో ఉన్న రంగేకి ఫోన్ చేసి ఇక్కడికి వెంటనే రమ్మను చెప్పు. వారిని నువ్వే రమ్మని పిలుస్తున్నట్టుగా ఉండాలి. గుర్తుంచుకో. సార్ భద్రత ముందు డెడ్ బాడీ ఫోటో మీకు వాట్సాప్ లో పంపించాను. మా మా ఇట్రా మా అది ఆఫ్ చేయాలి. అని స్విచ్ ఆఫ్ చేయి. అరువులు ఆ కుత్త కుత్త ఎవలేదు.
అరే డాడీకి హరిత వీరు అనే ఫోన్ నెంబరు డాడీకి పెట్టు. ఇల్లిటరేట్స్ హరిత వీరు. ఇప్పుడు పెట్టమంటా నాకు ప్రాణం పెట్టకుండా. బయట కూర్చోన్నాడు. చెప్పు నేను తోడు కూర్చోను. మీ తాత అట్లా పోతాను నాకు చేయమని చెప్పొద్దు. బయట పెట్టరా? ఆ, పెట్టినామా నానా? డాడీకి ఫోన్ చేసి పెట్టామని చెప్పు. హలో వాకిలి వాకిలి దోస్తాయి దోస్తాయి. డాడీ పెట్టినా డాడీ నీ వాట్సాప్కి. కాదు కానీ ఉమ్. నేను సింగర్ సభ్యులు మళ్ళీ మీకు ఫోన్ చేస్తా. సింగర్ సభ్యులు అయినాక నేను ఇప్పుడు ఉన్నాను సభ్యుల సభ్యులో ఉమ్. అక్కడ బయట బస్సులో కూడా కడప బస్సు వాళ్ళు పోతుంది కదా, బస్ స్టాండ్ పోతుంది కదా కడప బస్సు బస్ స్టాండ్ దిగి ఆ. ఆడు ఉంటే ఆను ఆడుంటే ఆను అదుంటే ఆడుంటే నేను అట్లే ఇప్పుడే ఇప్పుడే రాదు ఇప్పుడే పాపం చేసేది. నేను సింగర్ సభ్యులు ఏమైనా చేస్తాను. డాడీ నీకు ఫోన్ నెంబర్ పెట్టా డాడీ. సరేండి అందరూ ఏమో చెప్తే వచ్చేస్తాను. మళ్ళీ ఆమెకు వచ్చి ఆడ దిగుతా ఎట్టో ఆగు డాడీ అమ్మకి ఇస్తాను. ఆ పిల్లకి తెలియకపోతే ఎట్టా? మా ఏ అంత అంత మురికాడు కాదు ఇది. అంత అడితే అంత తెలియదు కాదు, నేరుగా వస్తుంది. చీకటి పెడితే ఒక రూట్కి ఒకరు ఏం చెప్తుంది? రామనుకున్నా బాగా కాలేదు రాము. కూర్చోబెట్టి చేశాడు పడేస్తాడు. తీసుకో తీసుకో. సార్ సార్ ఇంకా తెస్తాను తెస్తాను. పిల్లలు వచ్చింటారు రెండు తిందు రోజు. వాళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. చేయదు. ఇప్పుడు కొనుక్కోండి ఇద్దరు కొండి పలబడి ఎల్లరాడ పడినా చెప్తుంది. ఏమంటే వస్తాను, ఎన్ని గంటలకు వస్తాను అడితే ఎన్ని గంటలకు వస్తుందంట. బస్ స్టాండ్ ఉంది. ఎవరు సరికొత్త ఉందిరా? బస్టాండ్లో మరి మీ నాయన పిలుచుకురాలా? పోతున్నాడు ఆడే అన్నాడు. వాళ్ళతో ముందే చేయాలన్న మనము. ముందు చేస్తే మీ నాయన చెప్తే తిరుపతాడు. తీసుకొని తీసుకొని వస్తాడు. సార్ తీసుకుంటాను. ఏంటి
పునుగురు పునుగులు పునుగుల్లో లేవే. నెల్లూరు బోడాలు. పునుగులు అసలు ఈ పిండితో చేయరు. దీంట్లో ఏదో పెరుగు మైదా అన్నీ వేస్తే నాకు కొంచెం బాగుపోతాయి. ఇది వద్దాను అవి వాడు డూప్లికేట్. మన పిండిది. దాంట్లో పెరుగు మైదా పిండి సోడా పొడి వేసి ఇంత బాగా చేస్తారు. ఇది ఒరిజినల్ టేస్ట్. రాత్రి నాకు తింటే దగ్గు. అది చెప్పింది సౌండ్ వస్తుంది. ఇదమ్మా. సరే నాకు తినేనా నేను రెండు మూడు ఇచ్చాను. అది ఉన్నాయి. రాదా టేస్ట్ చూసి వద్దంటున్నారు. ఎండుబెస్తూ అది అరకాదు. బాగున్నాయి టేస్ట్ బాగాలేదన్నా. బాగున్నాయంటే నాకు దగ్గరికి నవ్వు. వాళ్ళకు ఉన్నాయి ఆ ఎండుబెస్తూ అంటే చాలు. సూపర్గా చాలు. ఇంకోటి ఆ, చట్నీ వేసిన వద్దంటారు. నువ్వు మా చట్నీ మా అది తిని దగ్గు లేపుతాను. చట్నీ లేదు, కొంచెం చూసుకో. లేకపోతే వాళ్ళ పేరంతా ఈ రెండిటికి ఎంత చట్నీ కావాలరా? ఇంకా చాలు, అది ఎక్కువ క్యాలరీస్ చాలు. అతనంతా ఫోన్లు చేస్తాడు డాడీ ఏదైనా పని చెప్తే. బస్టాలోనే ఉండమనండి ఉంది అంటనా. ఇంకొక 10 నిమిషాల ముందు చేసింటే పోయి నిండు. ఇది కారం. కారం అంట కారం. ఉడుసు. ఇంకో వాడిని పెట్టి చేయబెట్టుకుని దాన్ని. నాకు ఒకటే దగ్గు వచ్చాను కదా. పొడి దగ్గర ఇక ఇట్టే వస్తానే ఉంటుంది. ఎప్పుడు ఏం తింటే అప్పుడు వస్తుంది. తినకనే వస్తుంది ఒకసారి. అక్కడి నుంచి ఇప్పుడు 2-3 నెలల నుంచి వస్తానే ఉంది. ఆ పొయ్యిసూరి ఈ అనంతపురం వచ్చేప్పుడైతే ఏం తినకుండా గమ్ము వచ్చిన. ఇక్కడ సీసా ఉండింది ఒకటి కింద సోడా సోడా అరడా అన్ని దగ్గరవి దింపుకుంటే బయట లైట్ అయ్యామా అప్పుడేనా పడిందిలే 2 లైట్లు ఒకటి దాని ఇక్కడ. నాకు బయటికి పోక పిచ్చి పట్టింది. మన ఇంట్లో ఉండి పోగుది కాదు. మీ నాయన బయట అందరితో మాట్లాడి ఎప్పుడెప్పుడు మాట్లాడాలన్నా అని ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఉందంటే ఎక్కువ. బాగాలేమ్మా బాగాలే.
గట్టి వేయాలి నీళ్ళు పోయకుండా. ఆ, సోడా పొడి మళ్ళీ దీంట్లో కొంచెం నూనె వేస్తున్నాడు ఇక్కడ. అతుక్కోకుండా. అయినా అతుకుంటున్నట్టు నీళ్ళు. సోడా పొడి 2 నీళ్ళలో వేసి కలబెట్టాలి. అంత దగ్గు. తీసుకోమా. నాకు భయం వస్తుంది తల్లి, దగ్గు వస్తుంది. నేను తిన్నాకనా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారమ్మా. ఒక సాదా రైక కుట్టిన దానికి 180 ఇది. అట్లా 12 రైతులు తెచ్చుకున్నా. సీర తెచ్చుకోకుండా పెళ్లి రోజు సీర తెచ్చుకున్నాం పోయినా సోమస్తలకి ఏ చూసినా బాగా బాగా అక్కడ నుంచే పని గీత ఏం బాగున్నాయంటే ఏం బాగున్నాయి ఏ ఉత్పాయి ఏ వద్దు మచ్చగా ఉన్నాయి 2 బిర్రలు కట్టుకున్న పని ఎంత చెప్పి రాము నేను ముగ్గురం ఆ నుంచి వయసులు బియ్యం అందరు తిప్పుకొని అప్పుడు నేను ఇంటికి వచ్చింటాను. అదే నేను గుడి దగ్గర ఇక్కడ కూర్చొంటే అంతా కూర్చొని ఇస్తారు. అడిగితే వాళ్ళు వచ్చి దగ్గర పదే 10 రైతులు తీసుకుంటున్నాయి. 10 రైతులు తీపమ్మా. రాలేదు ఎప్పుడు ఆడుతుంది. జస్సు గారు వచ్చినాడు. నానాలు గౌతమ్ అండి ఏమి బా ఇంత పెద్దోడైనా కదా వద్దని పెద్దోడైనా. రమ్మని గుర్తు పోతాను మీరు వచ్చి వాడుతారు నిద్రపోతున్నాడు. నీ కర్మ నీ ఇష్టం. మిస్ అయిపోతావు బాగున్నాడు. ఈ పురుగులు తిని బాగున్నాడు. నెల్లూరు పునుగులు. నీళ్ళు పురుగులు అయితే తినాలి. ఏమేమి చూసినారు నాన్న? ఏమేమి చూసినారు? బాగా చూసినాం, అన్ని చూసినాం. మీ టీవీ ఏమేమి చూసారు అన్ని చూసినాం. అయ్యా అన్నే నీళ్ళు. అమ్మకి ఏం చెప్పినారు? కాదు వీడియో ఇది నేను తీస్తుంది ఇప్పుడు లైవ్. అంటే ఫోటో కనుక వేసావా? అదే నీ ఫేస్. నా చెయ్యి ఒకటే కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ టైం వేస్ట్ వస్తావు కదా. అంటే స్టడీ విత్ మీ అని కొట్టావనుకో యూట్యూబ్లో. చూసిన అన్ని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. అది టైం వేస్ట్ చేసి చూపిస్తారని ఇందు 4 నిమిషాలు చూసా. వాడు పట్టుకుంటే ఇలా పట్టుకోండి. అన్ని ప్లేస్లో రామోజీ ఫిలిం షూట్ అంతా చూసినాను ఆయన. బాగా ఇష్టం. అంతా ఏడతా చూడు చాలా బాగుంది. నువ్వు 2 సార్లు తప్పించుకునే ఉంటనే. అంటే ఆడ అట్రాక్షన్ బాగుంది. కేజీఎఫ్ చూసిన ఒక సీన్ జైలు నుంచి అక్కడైతే ఇంకా అదిరిపోయింది. ఇంకా మొత్తం ఆ టౌన్లో ఎవరు లేరు. అంటే ఊరికి షోకి అట్రాక్షన్ పెట్టారు. ఒక బస్సులో అంతా చెప్పినారు. పెద్ద పెద్ద ఫేమస్ ప్లేసులు అన్ని డిస్కౌట్, కేజీఎఫ్, సలారాయ్, కూలీ అన్ని ఆడ చేసినారు.
ఇది మీరు బాగా కరెక్ట్ గా ఆడున్నప్పుడు వీళ్ళకి టూర్ అంతా యూట్యూబ్ లో వీడియో చూపించా 1.5 అవర్ది. 1.5 అవర్ మొత్తం తిన్నాను. అసలు 4 తిన్నాం మనం, 4 తిన్నాం. ఆ, 4 టైం సరిపోదులే, చాలా పెద్దది కదా. 2 రోజులైనా 3 రోజులు చూసినంత ఉంటుంది. 3 రోజులు అడిగిపోయి దిగి మళ్ళీ అక్కడలో చూసుకొని మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ ఎక్కి దిగి నీకు టీవీలో చూస్తేనే గంట పైన పడుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా సాంగ్ యాడ్ చేసావా? చెయ్యాలి అది. ఇంకొంతమంది అవునా, అది ఎట్ట చేసావు? అదేంది ఇసుక డాన్స్ చేసేది అదేందో ఏ ఇది ఎట్ట చేసినావు? క్లింగ్ AI. క్లింగ్
ఎంత రాస్తావు బావ ఎట్లా ఉమ్? ఎంత రాస్తావు ఎట్లా అదే ఎంతసేపు రాస్తావు ఎట్లా చదువుతూనే ఉంటా. వీడియో అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటా. అంటే వీడియో గంట సేపు ఉండాలా ప్రస్తుతానికి అయితే అర్ధగంట గంటే. 46 minutes ఈరోజు నేను ఎడిట్ చేయాలనుకున్నాను. బాగా మాట్లాడు, ఏం కాదు. ఆ, 8 hours లైవ్, 16 hours లైవ్ కూడా చేస్తారు. అట్లా పెట్టేసి ఇంకా పనులు చేసుకుంటా అంటారు, అన్ని చేసుకుంటా అంటారు. నేను అంటే ఇంకా- ఎడిట్ చేయాలనుకున్నా, క్లింగ్ చేయాలి. ఆ. ఓపెన్ చేసిన కార్డులో కానీ యాడ్ ఫ్రేమ్ లో కొన్ని ఫోటోస్ రావడం లేదు నాకు. ఫోటోస్ కొన్నే ఉన్నాయి. ఫొటోస్ ఇప్పుడు 10 MB 11 MB కంటే తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఫేమ్ కోసం చేస్తారా లేకపోతే వాళ్ళ సొంతం కోసం చేసుకుంటారా ఇది స్టడీ విత్ మీ సొంతం కోసమే కదా. ఆ, ఇప్పుడు అంటే జనాలు అంటే- ఎక్కువ వ్యూవర్షిప్ ఉండదు. అవును జస్ట్ కొంచెం రికార్డింగ్ యాక్టివిటీ ఉంటే కొంచెం కూర్చొని కొంచెం ఫోకస్డ్గా ఉంటుందని. అదే ఒక 100 వాచింగ్ వచ్చింది అనుకో, ఏమనుకుంటాం, 100 మంది చూస్తున్నారు, చూసి చదువుతున్నారు, మనకు కూడా మోటివేషన్ వస్తుంది. సడన్ గా లైవ్ ఆఫ్ చేయలేం కదా 100 మందిని ప్రాంక్ చేసి. అట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో లైవ్ పెట్టుకోలేవా లైవ్ పెట్టుకుంటే ఏమన్నా యూట్యూబ్ లైవ్ పెడతా. 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ ఆప్షన్ ఎంతమంది ఉన్నారు నీకు 15 ఉన్నారు ప్రస్తుతానికి. స్టార్ట్ చేసింది నిన్ననే రా. నిన్ననేనా ఆ. 18 అప్పుడే నేను 2 షార్ట్లు కూడా పెట్టినా. నీ ఫోన్ ఉందా, తెచ్చుకున్నావా మామూలుగా? రాదు ఏం పేరు ఛానల్ పేరు స్టడీ మ్యాన్. ఇదిగో ఇది కొత్త ఛానల్ స్టడీ మ్యాన్. 5 సబ్స్క్రైబర్లే స్టడీ మ్యాన్ అనేది కొత్త ఛానల్, స్టడీ రూమీ అనేది పాత ఛానల్. దానికి 15 ఉన్నాయి. కానీ ఇంకా ఇప్పటి నుంచి అన్ని స్టడీ మ్యాన్లోనే చేస్తా. అంటే వాళ్ళు చెప్పేది నీకు ఏ ఇదేనా స్టడీ మ్యాన్ అదే ఇది నీ వాయిస్ అదే వాయిస్ ఆల్టరేషన్ చేస్తా ఏఐతో. నేనే చెప్పేది కానీ ఏఐ మాడ్యులేషన్ చేసి ఇవన్నీ వీడియోలు చేసినా నువ్వు ఇది బీ రోల్స్ అవన్నీ పిక్సెల్స్ పిక్సెల్ అని ఉంటాయి వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్లో మనకు కావాల్సినట్టు కొట్టాల. అంటే ఒకటి ఇట్లా గాలి పీల్చుకుంటున్నాడు, పర్సన్ ఈజ్ బ్రీతింగ్ అని కొడితే కాపీరైట్ లేని ఫ్రీ ఇమేజెస్ అన్నీ వస్తాయి. ఇది జెమినైతో జనరేట్ చేశా. ఇది ఈరోజు పెట్టిన వీడియో. కనపడా ఏంది అంతా వస్తున్నారు వస్తున్నారా? ఏ ఏం చాల్సేపు మాట్లాడే ఇప్పుడు వీళ్ళు లైవ్ గా చెప్తున్నారు లేకపోతే ఆల్రెడీ ఇచ్చేసినారు. ఆల్రెడీ చూడు మొత్తం చూడు. ఇది జనరేట్ చేసిన ఎవరు ఇది అది జెమినై ఫొటోస్ జనరేట్ చేశా. ఫోటోస్ అవసరంలే వాయిస్ ఈమెది ఎవరు నేను కాదు, టెక్స్ట్ ఇచ్చినాం అనుకో. ఇప్పుడు వీళ్ళది చిన్న స్టోరీ చెప్పి ఆ స్టోరీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అనుకున్నట్టు చెప్పాలి కదా తెలుగులో. మనము టెక్స్ట్ కొట్టి పెట్టి ఇస్తే 11 labs అట్లా సైట్స్ కి స్పీచ్ జనరేట్ చేయమని తేడాగా చేస్తాయి.
ఎక్స్ప్లెనేషన్ని నీట్గా చేయాలి కాబట్టి అది నేను చేసి వాయిస్ మాడ్యులేషన్ చేస్తా. ఇంకా ఈ విక్కీది ఈమెది వాళ్ళే మామూలు జస్ట్ ChatGPTలోకి వెళ్ళి నాకు కావాల్సింది ఇంగ్లీష్లో కొట్టి తెలుగులో మార్చంట. ఆ తెలుగు దాన్ని అక్కడ పేస్ట్ చేస్తా, అక్కడ చేస్తుంది. అక్కడ అమ్మాయి వాయిస్ పెడితే అమ్మాయిది వస్తుంది, మేల్ది పెడితే మేల్ది వస్తుంది. బిల్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి నాకు వినపడలేదు. హే వికీ, నా దగ్గర డబ్బులు లేవంటున్నా, వినపడదా? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఇక్కడ విక్కీకి ఉన్న సమస్య పేరు ఎక్విప్మెంట్ ఫినామినా. అంటే మెల్లగా మాట్లాడితే వినపడదు, సరే అని కొంచెం గట్టిగా మాట్లాడితే టేప్ చేయలేనంత లౌడ్గా మాట్లాడినట్టు వినిపిస్తుంది. ఇది మన ఇన్నర్ ఇయర్లోని కాక్లియర్ డ్యామేజ్ వల్ల జరుగుతుంది, వినపడదు. దీన్నే నారో రేంజ్ ఆఫ్ సౌండ్ పర్సెప్షన్ అంటాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. 1.2K వ్యూసా? మనకు కానీ లైక్ చేసింది ఎంత ఉంది కనపల్ల. స్టడీ రూమ్. for the past 13 years, and this will be the most effective study with me. ఏంటిదా? స్టడీ విత్ మీ. అది స్టడీ విత్ మీ కాదు. స్టడీ విత్ మీ అనేది అది ఒక వీడియోకి సంబంధించింది కాదు. స్టడీ విత్ మీ అంటే ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ అని వీడియోలు పెడతారు కదా, అట్లా స్టడీ విత్ మీ అందరూ చేస్తారు. అది ఒక ఛానల్ అట్లా కాదు. ఇంకేం బ్రో, ఎట్లా ఎంజాయ్ చేసినారా గౌతమ్? బాగుంది. మేము బస్సు టికెట్స్ తీసుకునేటప్పుడు బస్సు ఏమనుకున్నాం, ఫస్ట్ బస్సు జస్ట్ వీడంతా తిప్పుతారులే ఏం మేము అనుకోలే. కానీ దూరం పోయి KGF, జాతి రత్నాలు, ప్రభాస్, బాహుబలి అన్ని షూటింగ్ చేపించుకున్నాయి. ఆడే చూపించినారు. 50% డూప్లికేట్, 50% ఒరిజినల్. బాగా ఎంజాయ్ చేసినాం. చెన్నై ఎక్స్ప్రెస్ అన్ని, అల్లు అర్జున్ కూడా. స్టడీ రూమ్ అంటే మొత్తం ఎట్ట కొట్టారా? స్టడీ రూమ్ 15 సబ్స్క్రైబర్స్, వన్ వీడియో. ఒక వీడియోకి 50 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు మీరు 2 గంటలు అవనా? ఇందాకే చేసావా? మధ్యాహ్నం పొద్దున చదివింది మధ్యాహ్నం అప్లోడ్ చేశా. అది పెద్ద వీడియో కదా, అప్లోడ్ అయ్యేసరికి అంత టైం పట్టింది. అంటే బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే వినపడదా? బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే వినిపిస్తుంది. వైట్ లైట్ వేసినారా లేదా భయ్యా? మంచి ఇన్సైడ్ స్మూత్. నేనెంత చెప్పినా ఈ మామూలు బొండాలే. మా వాడు తింటాడు. ఇవంతా గురికి పెడతారా బ్యాక్గ్రౌండ్ లో? గురికి పెడతారా? తాత తాతనే ఇంకెవరు? ఎందుకన్నా ఏం రా పనులు లేవా? ఈడెవడో స్టడీ విత్ మీ పెట్టి పడుకుంటున్నాడు. అయ్యో అవునరా, అది వేరే ఛానల్ బా, తాత ఛానల్. పట్రా ఈ ఛానల్ పెడతాము. ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినాం కదా, షార్ట్స్ పెట్టింది. అది దాంట్లో 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే లైవ్ లో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఉంటాయి. స్పీకింగ్ విత్ డాక్టర్ రంజిత్. స్పీకింగ్
హలో పీపుల్ వెళ్ళిపోతాం. నీ పేరు టీ రాధాలక్ష్మి. రాధలక్ష్మి జ్యోతిలక్ష్మి కాదు, ఓన్లీ రాధా. నేను క్యాచ్ చేసిన ఊర్లో టీ రాధారెడ్డినా? టీ జయలక్ష్మి, టీ జయలక్ష్మి, టీ రామలక్ష్మి. టీ రాధాలక్ష్మి లేదు నాన్న, రాలే. జ్యోతి పిన్ని జ్యోతిలక్ష్మి అన్నారు. నాకు 5 మంది సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ నుంచి, మా ఇంట్లో నుంచి 5 మంది సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఇప్పుడు నేను ఎందుకు సబ్స్క్రైబర్స్ అడగనంటే, ఈ అట్టలలో ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ని అడిగి చేయించుకున్నామనుకో, మా ఆయన ఇప్పుడు మా హాస్టల్లో మా క్లాస్ లోనే 250 ఉంటారు, మా కాలేజీలో 400 ఉంటారు. అందరిని అడిగి చేయించుకుంటే ఏమైతుందంటే డాడీతో, అత్తతో, అమ్మతో, అవ్వతో జ్యోతత్త కాదు నిన్నే చేయించుకుంటారు, బాగుంటుంది. తర్వాత మనం పెట్టే వీడియోస్ వాళ్ళు చూడలేదు అనుకో, నీ వీడియో సబ్స్క్రైబర్సే చూడలేదు అని చెప్పి యూట్యూబ్ ఇంకా తొక్కేస్తుంది ఆల్గరిథం. అందుకని అంటే అంటే అర్థం కదా. నేను ఇప్పుడు 10 మందితో సబ్స్క్రైబ్ చేయించుకున్నారా నా ఫ్రెండ్స్ అని. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. డాడీ ఫోన్ చేయి. మా డాడీ ఫోన్ చేయమా. ఏం ఇచ్చావు గంట అయింది, వాళ్ళతో దిగిరేందా? ఇంకా రాలేదా? అంతే రాలా? ఇంకా బస్సు దిగలా? దిగింది అన్న, వస్తున్నారు. ఎంత గంట ట్రాఫిక్ ఇంత ఉందంట. ఏంది మరి మరి గంట సేపు మేమంతా నిన్న అయితే లేకపోతే ఇప్పుడు గంట అయింది దిగాను. ఈయన పోయి పిచ్చుకొని రావద్దమ్మా. ఈయన సగంలో ఉండేది, ఈయన వచ్చి పిచ్చుకొస్తున్నాడు. బస్ స్టాండ్ పోయి అవును కాసేపు ఇచ్చావు గంట అయింది. సబ్స్క్రైబర్స్ తో చేయించా. ఒక వీడియో పెట్టా చూశారు, ఇంకోటి పెట్టా చూశారు. మూడో దాని నుంచి ఏం చేస్తారంటే చూడరు. సబ్స్క్రైబ్ కొట్టాము, ఆడి సబ్స్క్రైబర్స్ లాగా ఉన్నాము అని చెప్పి చూడరు. ఇంకా డాడీ, తాత అట్లాంటి వాళ్ళు అయితే ఇంకా యూట్యూబే ఓపెన్ చేయరు. సో ఇప్పుడు తర్వాత పెట్టే వీడియోస్కి ఏంటి వీడి సబ్స్క్రైబర్సే చూడట్లేదు అని చెప్పి యూట్యూబ్ ఉంటుంది కదా, నా వీడియోని ఎక్కువ మందికి ఎక్స్పోజ్ చేయదు. అంటే యూట్యూబ్ నీ వీడియోని హోమ్ పేజ్లో కానీ ఇట్లా షార్ట్స్ స్క్రోల్ చేసినప్పుడు కానీ రావాలంటే చాలా మంది చూడాలి. చూసిన వాళ్ళంతా ఎక్కువసేపు చూడాలి, పూర్తిగా చూడాలి, లైక్ చేయాలి, కామెంట్స్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. ఏం నీ సబ్స్క్రైబర్సే చూడడం లేదనుకో, నీ వీడియో చూపించేది ఎవరికి? చెప్పలేము కొన్నిసార్లు ఏది క్లిక్ అవుతుంది, ఏది పోతుంది. అత్త చూస్తున్నా చూడండి. చూస్తారు. ఇప్పుడే నేను ఇప్పుడే పడుకొని వేసేస్తాను. అదే మా అమ్మ బయట ఉన్నాడు బయట. ఎట్ట జర్నీ చేసాను కదా సార్. ఏం చేస్తాం తల్లి, ఇంకా చేయాల్సింది. అనిల్ బాబు గారా? ఇట్లా సోనియా చూస్తే ఇంకా చాలా మంచిది. అది వాళ్ళు చూసుకుంటాను. 37 minutes వీడియోకు దేనికో సౌండ్ యాడ్ చేశా. 35 minutes నాకున్న సౌండ్ ఉందా? మా తలకు నూనె పెట్టుకోలేదే కడప నుంచి కూడా. అన్ని ఫుడ్ ఏమేమి తిన్నారా? ఏం తినలే, ఫ్రైడ్ రైస్ ఒకటి తిన్నా సార్. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గోబీ అంటే గోబీ దాంట్లోనే వేస్తున్నారు. చిప్స్, ఇంకా ఐస్ క్రీము, స్పైసీ కాదు, మసాలా కాదు. అంత లెక్క తీసుకుని అడుగుంటే నాకు తిండి అంతేనా?
దాంట్లో ఒకటి మొక్కాల్సింది ఏదో ఒకటి వాళ్ళ లెక్క మన లెక్క అయిపోయిందా గర్భిణి శరీ బాగున్నాడా చేతి బాగుందని అడగరా చేతి లేదు చెరడిలో లేదు. ఆయన పెడితే వద్దన్నాడు నేను బద్దలు పెట్టా ఉంటున్నాడు చేసి గౌతం ఉంటాం పుంగి తెచ్చానా తెచ్చ ఎత్తుకొని అడుగు రాదవుతాను అడుగు పుణుకులు బాగా కారం ఎక్కడ ఒప్పింది ఉంటుంది చిన్నది అమ్మ చెప్తారు అమ్మకన్నా బాగుంది ఏంటి పాకెట్ బిర్యానీ పాకెట్ బిర్యానీ ప్యాకెట్ బిర్యానీ కాదు నాయన ఉంటుంది అంటే తింటుంది హలో హాయ్ వచ్చా హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చేసారు 12 వచ్చినాము. పండుగ వచ్చేసారా బాబు చెప్పండి కర్నూలు నుంచి వచ్చినాం. కర్నూలు మీద రావాల్సింది కూడా ఇంకా వేరే రూట్ లేదు మీకు హైదరాబాద్ నుంచి వస్తే అదే రూటే వేరే రూట్ లేదు హైదరాబాద్ లేదు. చాలా బరువు ఉంటాయి అజిత్ బాబు పాస్వర్డ్ అన్ని డిమార్ట్ లోటి పాస్వర్డ్ అండి మమ్మీదే చెప్పలేదు మా మమ్మీ నాకు నిజంగా చెప్పలేదురా మమ్మీదేది మామకు కూడా తెలియదు కావాలంటే అడుగు గౌతమ్ దీనికి బొమ్మలు పెట్టుకోండి బొమ్మలు వస్తాయి చూడు బొమ్మలు చూసే స్టేజ్ లో గౌతమ్ ఏమి గౌతమ్ బొమ్మలు చూసేది ఇంకీ వాడు ఎడిటర్ బెస్ట్ ఎడిటర్ ఇంకా వాళ్ళు ఏమి తిన్నామని చెప్పాలా ఇది తినేది చెప్పినాడు గుర్తుండవు తినేసిన గుర్తులేవంటాడు ఇప్పుడు ఆడ ఆగినాము ఎప్పుడు దిగినాము ఎప్పుడు తినామని చెప్పాడు బిర్యానీ నాన్న చెట్లాగా అవి మనం కడపలో ఉంది బిల్లల అన్నం రేపు మనం వాడి వినాక తెస్తారు చెరికే బిల్లలుండే హలో రాము వాడిపోతానని నేను హైదరాబాద్ ఉన్నాము ఇంకా ఏ గంటలకు ఉండాలి ఇంకా రేపు శనివారము రేపు ఆదివారం చూసుకొని ఆదివారం ఆడ హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అట్లా బిర్యానీ కాదు ఈరోజు అది తెరసలు రాత్రి ఏం కొట్టేసినారు మీరు రుజువు తీసుకున్నారే ఆడ ఏం తిన్నారు ఏం తిన్నాం ఏంటి ఇప్పుడు వెజ్ నగెట్స్ నగెట్స్ అంటే చికెన్ లాంటిది వెజ్ ఫింగర్స్ ఫ్యాట్ వేసుకోమని అంటే పెద్ద పెద్ద ఫ్యాట్ వేసుకోవాలి కడుపు వచ్చి మీరు ఉదయం మాట్లాడి తర్వాత చపాతీ ఏంది చెప్పు ఏం చెప్పు షేవింగ్ కాదు లేక ఏం వాళ్ళు పక్కన పోయేదా ఎందుకు అట్లాంటావు ఎట్లబ్బా ఏందబ్బా ఏదబ్బా మొత్తం మొత్తం వాళ్ళు చేయించుకుంటారు
ఏమి కుదరదయా అంటే ఇంకా ఏమన్నా ఏమాడే సమాజం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ఎవరు అన్ని కింద ఊళ్ళో అట్లా కాదు షేక్ నీట్ ఉండాలి. ఇప్పుడు ఏమన్నా దిగులు తీర్చబెట్టుకొని పోయిన వాళ్ళు ఉండాలా? ఆడి నేను ఆడి వచ్చినా ఇడి పోయి తినొచ్చినా ఆడ పోయి కటింగ్ షేవింగ్ షేర్ కూడా కటింగా బానే ఉండేది కానీ ఫోర్ కూడా వెళ్ళిపోయింది. ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ చేసి రివర్స్ కాన్వే ఇది 2 రోబ్లాక్స్ వచ్చినారా? 2 రోబ్లాక్స్ వచ్చినాయి. ఫీల్డర్ కి ఎక్స్పెన్సివ్ ఓవర్ ఫస్ట్ స్కూప్ షాట్ దాని ఫోర్ కూడా వెళ్ళిపోయింది. ధైర్యమైన షాట్ ఇది. నిన్నటిదేనే ఆట నిన్నటిదేనే మ్యాచ్ నుంచి క్విక్గా వెళ్ళిపోయింది ఫోర్ కి. నిన్నటిది హైలైట్స్ చూస్తున్నాడు. షాట్ పిచ్ ఫ్లాగ్ గా ఇది కూడా 1-4 వెళ్ళిపోయింది. ఈసారి లెగ్ సైడ్ అవతల జరిగి ఈ షాట్ ఏంటది? హ్యాట్రిక్ ఫోర్స్ ఇది కూడా లెగ్ సైడ్ వెళ్ళిపోయి 4 ఫోర్లు వెళ్ళిపోయాయి. ఈ ఓవర్లో కూడా 18 రన్స్ ఇచ్చాడు. 43 బౌలర్లు. ఫోన్ ఎత్తు నాకు తింటున్నాను అవన్నీ ఆ పక్క కను పచ్చ వైపుకి. ఇక్కడ సౌండ్ తగ్గిన వస్తాను ఇంకా ఊరు రానేదే ఇంకా మరి ఇడికి వచ్చి పోయింది ఇంటికి అయితే వచ్చింది ఇప్పుడే. తీసుకోండి. మీరు ఉన్నారని తెలియదు. వచ్చినారు పిల్లలు వచ్చినారు. బాబు రేపు వస్తాను. బాబు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడేమో రాము పిల్లలు ఇద్దరు ఇచ్చేసినారు. సరే నాయన బిజినెస్ నాన్న దగ్గర మనం గౌచి మళ్ళీ పలే పోతాడు అంటనా పోయమ్మా అంత ఇంకా ఊరు రాలేదు అయితే ఇంటికి. అవునా దగ్గర ఉడిపోతాను నాయన దగ్గర తెచ్చుకోలేకున్నాము. ఏం చేస్తారు పిల్లలు బాగున్నారు బాగున్నారు. పాస్వర్డ్ ఏంటి? రండి 5Gకి. లేదు నేను అనంతపురంకి వచ్చిన. నెంబరు మా మమ్మీ నెంబరు అదే అనుకుంటున్నా, చూద్దాం. బ్యాట్ వాళ్ళ దగ్గర మంది చూడాలి. ఫెస్టివల్తో బాగుంటుందా? చెరు లేక ఓడిపోయినారు ఇప్పుడు. ఓడిపోయలేదు నేను. పెళ్ళికాడ పెళ్లి పోయినాం. ఇక్కడ ఏమన్నారు బిర్యానీ, చికెన్ ముక్కలు. బిర్యానీలో చికెన్ ముక్కలు ఎవరా? ఎర్రవి శనివారం కదా ఎందుకు తిన్నారు? మనం తినండి శనివారం. ఓన్లీ ఎగ్గే. అది ఎగ్గు కూడా వేయలే. ఆ ఎగ్గు కూడా వేసుకోవచ్చు. ఎగ్గు కూడా వేయలే వాళ్ళు.
ఎవరి కాంటేలో ఇట్లనే స్కోర్ వర్క్ అవుతాడు క్యారెట్ మిర్చి అవుతాడు సింపుల్ క్యాచ్ మీ అమ్మమ్మ లేదు మీరు బిర్యానీ అన్నారు. జస్ట్ సర్జరీ చూస్తావా? సర్జరీ సర్జరీనా? చూడు నువ్వు కుర్చీ వేసుకున్నాడా? ఆడదాని కాదు మీరు పోతే ఇడుతాను కాదు నేను రాస్తాను. స్టమక్ ఈ పార్ట్ కట్ చేస్తున్నారు. ఇట్లా స్టేప్లర్ పెడతారు, ఆ పక్కదంతా కట్ అవుతుంది. అంటే ఇది బతుకున్న హిమతుడు ట్రై చేస్తారా? అలా సర్జరీ బతుకున్న వాళ్ళకే. ఫోన్ ఎత్తితే 2 సౌండ్ వినపడం లేదంటనే, వాయిస్ బ్రేకింగ్. వస్తానట. మధ్యాహ్నమే हाय अक्का, कैसे है? देखना है, अभी रिजल्ट नहीं आया. देखना है 3-4 days बाद వస్తా. ఇప్పుడే బిర్యానీ కూడా ఫుల్ ఉంది. कैसे भी हो सुपर बोल. या करेक्ट, इन द नेम ऑफ जीसस. कैसे है? अच्छा है, अभी थोड़ा अच्छा है. मतलब को ఏంటి వచ్చానని వాడు చదువుకుంటున్నాడంట. వాడిగా చూస్తున్నాడు ఇంతకుముందు స్టమక్ది. వాడి గౌతమ్ గాడు గౌతమ్ అత్త తీసాను తింటా. ఈ బిడ్డ అదే ఆ పిండి తెచ్చింది కాదులేరా, ఏదో బోండా తినలేను. ఇన్విటేషన్
చేసి చేయగలుగుతారా? అభిషేక్ శర్మ మంజు ఇద్దరు కూడా. అభిషేక్ శర్మ సంజు శాంసన్ న్యూజిలాండ్ కి బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 32 మ్యాచెస్ తో 40 వికెట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. 120 balls, 9 runs, 4 balls. Jashmi, let's open the door. ఇప్పుడు బయటికి వెళ్ళారు. థ్యాంక్ యూ అప్పుడు బయటికి వెళ్ళారు. నేను ఇప్పుడే వచ్చినాను. నేను కూడా ఇప్పుడే చూసినాను. ఎంత వచ్చింది? కొన్ని రన్స్ అన్నది బయట తెచ్చుకొని గేలి అభిషేక్ శర్మ క్యాచ్ హోల్డర్ తీసుకుని డెవెన్ కాన్వాయ్ పికప్ షాట్ బట్ స్పీడ్ లేకుంటే డిస్టెన్స్ రాలే. కాన్వాయ్ ఈసారి హోల్డ్ చేసుకుంటే ఏ మిస్టేక్ చేయలేదు. అభిషేక్ శర్మ ఇండియా 6 for 2. మళ్ళీ వచ్చిందా ఇండియా? నా సెకండ్ టీ20 హైలైట్స్ నవాలు తొందర పిలుచుకురా బాబు. బండి కావాలా? అవునా? ఎక్కడ పోయినారా మీరిద్దరు? షేవింగ్కి పోయినంత బాబు. అవును బాబు, రోజు మాట్లాడము. ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు ఇప్పుడు అది ఇప్పేసాం కదా. ఇషాన్ కిషన్ కాపాడాడు నేను. సూర్యకుమార్ కూడా ఎందుకు మార్చుకున్నాడు. ఇద్దరు ఎనమలలో కొట్టాను. ఏమనుకుంటున్నాడు? ఒక వికెట్ పడుతుంది, ఇంకా అయిపోయి మిగతా విషయం పడుతుంది. వీడి దాంట్లోనే పాపం చూడు, ఇవన్నీ చూపిస్తారు బాల్స్, ఎందుకంటే అన్ని 4 6 వైడ్లు. వీడే తింటాడు 70 రకాలు.
ఇంకా క్రికెట్ పడుతుంది దూరం ఒక 6 కొట్టినట్లే ఇంకా వీడియో 20 కొట్టాడు ఇంకా నీ షర్ట్ తింటాంది నీ ప్రతి తింటాంది ఇక్కడ ఇంకో తిని ఇట్లనే ధోని 16 బాలలు 50 కొట్టాడు ఊరికే బోరింగ్ ఇది వేసుకున్నాం కదా లోపల వేసుకుంటా దూబే శివం దూబే నిన్న తాడు బాగా దూబే చాలా హైట్ ఉంటాడు కదా బౌన్సర్ వేస్తే బాగా వేసినాయి చూసి ఫాస్టెస్ట్ కేసింగ్ 200 ఇదే కదా అందరు ఒక్కొక్క బౌండరీ కొట్టుకున్నాడు కానీ నా అభిషేక్ శర్మ ఫస్ట్ రన్ డక్ ఇంటి చూడాల్సిందే ఇంకా వాడు సూర్యవంశుడే ఆయుష్ మాత్రమే ఆడు వీళ్ళ మాత్రం 8.4 అజిత్ రెడీ అయినా ఎందుకు మధ్యాహ్నం చేసినాడు ఈరోజు ముచ్చట్లు పెట్టుకున్నాం పెట్టినా 25% ఉందిరా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అయినా నీకు ఎప్పుడన్నా డెడ్ బాడీ చూపించినారా 100 సార్లు ఆపరేట్ చేసిన వాళ్ళ మీద ఆపరేట్ కాదు కానీ చూస్తే వామిటింగ్ వచ్చింది కదా డెడ్ బాడీని చూస్తే ఏం రాదురా సర్జరీ వామిటింగ్ రాదు కానీ మహా అంటే ఏమైందంటే నువ్వు చూడలేవు కళ్ళు తిరుగుతాయి లో బీపీ వస్తుంది చెమట్లు పడుతుంది ఫస్ట్ ఇయర్ డెడ్ బాడీస్ చూపించారా మొత్తం ఎండగట్టేసి ఉంటుంది ఎండిపోయి ఉంటాయి వాటినంతా మొత్తం కట్ చేసి డీకే అవ్వదు ఫార్మలిన్ అవన్నీ వేసి ప్రిజర్వ్ చేస్తారు కానీ డ్రై స్టేట్ లో ఉంటాయి అవన్నీ మేము లోపల తీసి ఏం మజిల్స్ ఉన్నారు అన్నీ చూసాము సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి ఏం లేదు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఫారెన్సిక్ లో చచ్చిపోతారు కదా ఫ్రెష్ గా చచ్చిపోతారు కదా వాళ్ళు పోస్ట్ మార్టంకి వస్తారు కదా ఇంకా మొత్తం చూసినాము బ్రెయిన్ ఇట్లా ఇదంతా కోసి ఇట్లా ఓపెన్ చేసి రిప్స్ అని ఎరగొట్టి హార్ట్ లంగ్స్ ఇంటెస్టైన్స్ ఫస్ట్ లో రెడ్గా ఉంటుంది అది కూడా డీహైడ్రేట్ అయిపోయి మెల్లగా కొంచెం బ్రౌనిష్ బ్లాక్ గా అట్లా తర్వాత సెకండ్ ఇయర్ మధ్యలోంచి పోస్టింగ్స్ పడినాయి ఇంకా సర్జరీకి వెళ్తే సర్జరీలు చూసినాము
గైనిక్కి వెళ్తే గైనిక్ సర్జరీలు, నార్మల్ డెలివరీ, 30-40 చూసింటాను నార్మల్ డెలివరీలు. ఇంకా పీడియాట్రిక్స్కి వెళ్తే పీడియాట్రిక్ సర్జరీలు, ఆర్థోపెడిక్స్కి వెళ్ళామంటే ఆర్థో సర్జరీలు, ఏ పోస్టింగ్ అయితే ఆ పోస్టింగ్ సర్జరీస్కి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిన రోజు సర్జరీకి నేను అసలు చూడలేకపోతాను. అంటే అంటే ఇంకా మొత్తం ఎక్కింటది. నేను ఫస్ట్ ఇయర్ శవాలను చూశాను కదా, సెకండ్ ఇయర్ లో ఫారెన్సిక్ మెడిసిన్ కూడా చూశాను కదా. ఇప్పుడు బతుకున్న పేషెంట్ ని సర్జరీ చేస్తున్నారు, ఏముంటుందిలే అనుకున్నా. నా వల్ల కాలేదు అసలు. ఇట్లా కోస్తా అంటే రక్తం వస్తా అంటే కళ్ళు తిరిగి మొత్తం చెంట్లో కాడుతున్నాయి. అంటే అది నీకు చేయకపోయినా కానీ పక్కన చేస్తాను కానీ నీకు వస్తాను, అందరికి వస్తుంది. నేను అసలు కోర్స్ పడేయచ్చు ఏంది అనుకున్నా, కానీ నేను చాలా మంచి పోతాను. ఇంకా అంటే చేసేయచ్చులే సర్జరీ ఏముంది, కోస్తారు కొడతారు సరి చేస్తారు అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళేసరికి నేను ఇంత సాఫ్ట్ సెన్సిటివ్ అని నేను తెలుసుకున్నా. నేను అసలు చూడలేకపోతున్నా. అమ్మాయిలు అందరు చూస్తున్నారు, నాకు చూస్తా అంటే కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు అరిచిన కొన్ని ఏమంటే మొత్తం అనస్థీషియా ఇయ్యరు, ఒక పార్ట్కే ఇస్తారు, కానీ కొంచెం నొప్పి వస్తుంది. దానికి కానీ పేషెంట్లు అరిచినారనుకో నేను ఇక తక్కువలేను, పరిగెత్తి వెళ్ళిపోతా. ఓటీ రూమ్ నుంచి వెళ్ళిపోయి డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది కదా, ఓటీ డ్రెస్, ఆపరేషన్ థియేటర్ డ్రెస్ వేసుకునేది. ఇంకా ఆడ పోయి ఫ్యాన్ వేసుకొని చెమటలు పడతా ఉంటాయి. అంటే రాత్రి కళ్ళు రావు, కళలు ఏం రావు. అంటే అంటే ఆడంతా అద్య నాకు చూపిస్తే నాకే ఏందో ఎట్లా అనిపించింది. ఇంకా నువ్వు చూపించిన సమర్థి నాకే అది ఎత్తు ఇండియా ఎట్లా అనిపించింది నాకు. అది లాప్రోస్కోపిక్ ది, అంటే ఓపెన్ చేయరు, 3 బొక్కలు పెడతారు, కడ్డీలు ఉంటాయి. ఆ కడ్డీలకి లాస్ట్ లో చిన్నగా ఇట్లుంటాయి. అది నీకు ఇంత చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ కెమెరాలో, అది స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది వాళ్ళకి, మనం చూసింది దాన్ని బట్టి చూసి చేస్తారు. బైబిసి తీసుకుని ఎందుకు అనిపించింది ఏమో అనిపించింది. అనిపించిందని బైబిసి తీసుకున్నావా ఊరికినా? ఇప్పుడు మా మమ్మీ మ్యాథ్స్ టీచర్, నా మ్యాథ్స్ అంతా ఎప్పుడు టాప్ మార్క్సే. సరే ఇది మనకు కొంచెం ఫెమిలియర్ గానే ఉంది, బైపీసీ ఏదో కొంచెం వింతగా కొత్తగా ఉంది అని ట్రై చేద్దామని దూకిన, అంతే అయిపోయా నా డాష్. అంటే బాగా సీట్ వచ్చింది ట్రైన్లో, బెస్ట్.
ఒక సెకండ్ ఆగు. హ్మ్? అది నీకు మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ తెలుసా? మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఉంటారా, హ్మ్. అంటే ఇప్పుడు ఏమైనా గేమ్లో అన్లిమిటెడ్ డైమండ్స్ తెచ్చుకోండి అంటే చాలా పాయింట్స్ యాడ్ చేసుకుంటే అంటే అవన్నీ సబ్స్క్రిప్షన్ అండి. గేమ్లో అయితే ఇన్ గేమ్లో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా పాయింట్స్ రావాలంటే. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబర్స్ ఉంటారా దానికి హ్యాక్స్ తయారు చేశారు. ఎట్లా అంటే ఏదో లింక్ పోమంటారు, లింక్ పోయి ఏదో ఫ్లక్స్ జీబీటీ అట్లా అంటే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు సెలెక్టర్ డివైస్ అంటే అందరూ చాలా మంది ఆండ్రాయిడ్ కుట్టడం వల్ల వాళ్ళకేం రావడం లేదు. అదే వాళ్ళ ఐఫోన్ అనుకో, వాళ్ళు నేను ప్రతి వీడియోలో చూసిన వాళ్ళు ఏం వాడుతున్నారు అంటే ఐఫోనే వాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఐఫోన్ అన్ని యాపిలే వాడేది. వాళ్ళు యాపిల్ వాడినందుకు వాళ్ళకి వచ్చినాయి ఏవి పాయింట్స్ కానీ అట్లా ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ కానీ. ఆండ్రాయిడ్ వాడినందుకు ఏం రావడం లేదు. నేను చూసిన అందరిని అడిగినా కూడా ఏం రావడం లేదు. చూడు ఏం కారణం దీనికి? యాపిల్ ఫోన్ని గేమింగ్కి ఎందుకు వాడతారంటే చెప్పగలను. క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, లేటెన్సీ తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ కాకుండా కానీ రివార్డ్స్ వాటికి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? అదే సబ్స్క్రిప్షన్స్ అంటే ఆండ్రాయిడ్ వాళ్ళకి అసలు ఇవ్వడం లేదు, ఓన్లీ ఐఫోన్ వాళ్ళకి ఇస్తున్నాను.